బాలరాజు గారు సార్ బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారి ఉపరాష్ట్రపతికి తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేశారు. తెలంగాణ వాసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక ప్రైడ్గా మనం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. అందులో తెలంగాణ గడ్డ మీద ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమం పేరుతో, తెలంగాణ అస్తిత్వం పేరుతో పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఇందులో పెద్ద పని మీ ఓటుతో అక్కడ గెలిపోవటంలో మారేది కూడా ఏమి లేదు. మీరు అటేసినా ఇటేసినా ఎటేసినా ఏకిపోయినా గెలిచేది ఎవరో కూడా తెలుస్తుంది. కనీసం మొక్కుబడిగా మేము అటు కాదు ఇటు కాదు, రెండు పార్టీలకి మేము చెందిన వాళ్ళం కాదు. వాస్తవంగా కనీసం గతంలో కాంగ్రెస్తో కలిసి పనిచేసి ఉండొచ్చు, కానీ కొన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో ప్రత్యక్షం కలిసి అయితే ఎప్పుడు పనిచేయాలి నాకు తెలిసి. అలాంటిది ఎన్నికలకి దూరంగా ఉండమని పిలుపునివ్వటం, ఒక రాజ్యాంగబద్ధ పదవికి ఎన్నుకునే పోస్టు. అంటే ఈ బీజేపీ ఈ పదవిని రాజ్యాంగబద్ధ పదవిగా చేస్తుందని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధన్కర్ గారు వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా పనిచేయలేదు కాబట్టి ఆయన్ని పొగపెట్టి పంపించారని విమర్శ ఉంది. మళ్ళీ అలాంటి అవకాశం కల్పించడం కోసమే ఇస్తున్నారా? ఎందుకు కనీసం బీఆర్ఎస్ పార్టీ అయినా ఆ పదవిని రాజ్యాంగాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చూడలేకపోతుందా? ఓటింగ్లో పాల్గొనొద్దని మీ ఎంపీలకు మీరు ఆదేశాలు జారీ చేయడం అంటే రేపు పొద్దున ప్రజల్ని ఓటింగ్ రమ్మని కోరే హక్కు రాజకీయ పార్టీలకు ఎక్కడ ఉంటుంది? ఏం చెప్తారు? ముందుగా కటారు శ్రీనివాసరావు గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామారావు గారికి నమస్కారం. సార్, ఇలా అనేక సంవత్సరాలుగా భారతదేశ రాజకీయాలను మనం పరిశీలిస్తాం. ఇలా వాస్తవానికి ఉపరాష్ట్రపతిగా ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జగదీష్ ధన్కర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆయన చుట్టూ అనేక రకాల చర్చలు జరిగాయి. ఎందుకు అసలు వాస్తవానికి ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేస్తాం. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థగా ఉన్నటువంటి గవర్నర్ ఏజెన్సీగా పనిచేస్తుందని అనేక రకాల ఆరోపణలు ఈ మధ్య కాలంలో గవర్నర్ అధికారుల మీద ఆరోపణలు వస్తాం. ఇవాళ ఎగ్జాక్ట్లీ తమిళనాడులో రవి గారి యొక్క ప్రవర్తన గారి, గతంలో తమిళ సౌందర్య గారు మా దగ్గర తెలంగాణలో గవర్నర్ గా పనిచేసిన సందర్భం కావచ్చు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో జగదీష్ ధన్కర్ గారు అక్కడ గవర్నర్ గా పనిచేసిన సందర్భంలో మమతా బెనర్జీ వర్సెస్ వారి మధ్య జరిగిన గొడవలు కావచ్చు. ఇలా ఏదైతే మన కేరళలో పినరయ్ విజయన్ మరియు వర్సెస్ గవర్నర్ గారి మధ్యన గొడవ కావచ్చు. ఇవన్నీ రకరకాల గవర్నర్ గారు అధికారాలు, గవర్నర్ గారు ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధిపత్యం, బిల్లులు వెనుక పంపించే విధానం, బిల్లుల్ని తన దగ్గర పెట్టి మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు బాలరాజు గారు. నేను అనేది అదే, అలా వ్యవహరించిన వ్యక్తి అని మీరు చెప్తున్నటువంటి జగదీప్ ధన్కర్ గారిని కూడా మనం చెప్పినట్టు లేదని పంపించారని మీరే ఆరోపిస్తున్నారు. ఆయన ఏమైపోయారో కూడా కనపట్లేదు. చాలా ప్రతిపక్షాలు అసలు ఆయన రాజీనామా లేఖ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ముఖం కూడా ఎవరో చూడలేదు, కనీసం ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. పూర్తిగా బీజేపీ ఆదేశాలు, అలా తప్పుకోవాల్సింది సాయంత్రానికంటే తప్పుకున్నారని విమర్శిస్తూ ఉన్నారు. మళ్ళా అలా పనిచేయడానికి అలాంటి, ఇప్పుడు సపోజ్ సుదర్శన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి అవుతారు, అధికార పక్షం అభ్యర్థి కారు. ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడానికి, పార్టీలకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉండదు. కానీ మీరు దీన్ని ఎందుకు అవకాశాన్ని జారవిడుచుకున్నారు? సార్, నేనేమంటే కటారి గారు ఇంతకుముందు మీకు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఇలా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీర్పు అని ఇంతకుముందు అంశాన్ని చర్చ. రెండో అంశం నేను స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇలా ధనకర్ గారి గవర్నర్ రాక విచిత్రం అనిపించింది మాకు వాస్తవం. ఎందుకంటే అనేక రాజకీయాలు పరిశీలిస్తామన్నా, నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేశాను, గత 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంది. ధనకర్ ఎట్లయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు రావడం అంటే విచిత్రం అనిపించిందో, వారి పోక కూడా విచిత్రం అనిపించింది నాకు వాస్తవానికి. ఇంకా వారికి టైం ఉన్నది, ఎందుకు రాజీనామా చేసారో అర్థం కాలేదు. నాకేమనిపిస్తుంది అంటే, ఇలా తమిళనాడు సంబంధించిన రాధాకృష్ణ గారిని ప్రమోట్ చేస్తూ తమిళ రాజకీయాల్లో కొంత ఏమైనా భారతీయ జనతా పార్టీకి ప్లస్ కావడం కోసం ఏమన్నా మోదీ ఈ గేమ్ లో ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, బీఆర్ఎస్ పార్టీగా మేము ఎందుకు దూరం ఉన్నాం అనే అంశాన్ని మీరు స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము హెచ్ఎంటీ ద్వారా మీరు చెప్పేది ఏంటంటే, ఇవాళ సుమారు ఒక 3-4 నెలల నుంచి తెలంగాణలో ఇలా ప్రతి ఎరువుల కేంద్రం దగ్గర, ప్రతి పిఏసి సెంటర్ దగ్గర, ప్రతి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర జరుగుతున్న తంతు మీరు ఇవాళ హెచ్ఎంటీవీ కాదు ప్రతి ఛానల్లో చూస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు. ఇవాళ 9,84,000 మెట్రిక్ టన్నుల యూరియా ఈ తెలంగాణకు అవసరం ఉంటే, ఇవాళ 5,34,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెలంగాణకు వచ్చింది. మిగతా సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సంబంధించి కొరత ఉండడం ద్వారా
ఈ రాష్ట్రంలో నేను కాదు, నేను ఒక రైతు బిడ్డని, ఇవాళ 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, అరే ఎరువు రావట్లేదు నాయన, ఓ 4 బస్తాలు ఎట్లా తెప్పించనేటువంటి పరిస్థితి ఇవాళ దాపురించిన పరిస్థితి సార్. ఇవాళ నేను రీసెంట్ గా నల్గొండ జిల్లాలో ఒక కాదు బాలరాజు గారు, మీరు ఆవు కదా, ఇప్పుడు నేను ఉపరాష్ట్రపతి గురించి అడిగితే మీరు రాజకీయంగా కారణం ఏదైనా చెప్పుకోవచ్చు. కాదు నా ప్రశ్న ఒకటే, ఉపరాష్ట్రపతికి ఎరువుల కొరతకి సంబంధం కేటీఆర్ గారు చెప్తే చెప్పొచ్చు. కానీ కేటీఆర్ గారు మీరు ప్రెస్ మీట్ ఈ మధ్యకాలంలో మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిందో యూపీఏ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారో అప్పుడే మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మీకు సుదర్శన్ రెడ్డి గారు కనపడ్డారు. అదే బీసీ సంబంధించినటువంటి 42 రిజర్వేషన్ల కోసం చేసినటువంటి స్టడీ కోసం చేసినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీలో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, కంచెయ్య గారు ఉన్నారు. మరి మీరు అనేక రోజులుగా 42% రిజర్వేషన్ అంటూ మరి మాట్లాడుతున్న మీరు మరి కంచెయ్య గారిని ఎందుకు మీరు ఉపయోగించుకోలేదు? కాదు బాలరాజు గారు, అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కాదు కాంగ్రెస్ కాకుండా రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారా? అది ఉమ్మడి ఇండియా కూటమి అభ్యర్థి ఆయన. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తే అయిపోద్దా? ఎవరిని పెట్టాలి? ఆయన చేతిలో ఉంటుందా? రేవంత్ రెడ్డి సార్, నేను ఏమంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సంబంధించి నేను ప్రపోజ్ చేశాను, అక్కడ ఆమోదం పొందిందనే అంశాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పినారు. ఇవాళ నేను ఏమంటే రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిరా, యూపీఏ ఇప్పుడు ఇవాళ ఇండియా కూటమి దాన్ని ఎంపిక చేసిందనే అంశం మాకు అవసరం లేదు సార్. ఇది స్పష్టంగా మాకు పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇవాళ 2 కూటముల మధ్యన పోరు జరుగుతా ఉంది. మేము ఇండియా కూటమి వైపు లేము, అటువైపు ఎన్డీఏ కూటమి వైపు లేము. బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని మాట్లాడుకుంటే తప్పు సార్. ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీకి 4 సభ్యులు ఉన్నారు, బీజు జనతాదళకి 7. బీఆర్ఎస్ ఒకటే ఉందని లేదు, 3 పార్టీలు, దానిలో మీది ఒకటి. శ్రీరామన్ అకోలిదల్ సంబంధించి పంజాబ్ సంబంధించి వీళ్ళు ఒక సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. 3 పార్టీలు ఎన్నికకు దూరంగా ఉన్నవి. మా స్టాండ్ ఏంటంటే ఇవాళ యూరియా సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రపతి ఇవ్వట్లేదు, ఒకవైపు కేంద్రం నుంచి తెప్పించే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి నిరసనగా మేము ఇవాళ నోటాకి వేద్దాం అనుకున్నాం సార్. నోటా అనే ఆప్షన్ దాంట్లో లేదు కాబట్టి ఖచ్చితంగా మేము దూరంగా ఉండాల్సింది వచ్చిందని చెప్పేసి మా పార్టీ నా ప్రశ్న ఏంటంటే బాలరాజు గారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉపరాష్ట్రపతి మీరు ఎరువులు సప్లై చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టొచ్చు, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నైనా విమర్శించవచ్చు. కానీ ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనటువంటి పదవి. సరే, మీకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీకో అనుకూలంగా వాళ్ళ అభ్యర్థి కోటేశారన్న మాట వస్తుంది అనుకుంటే మీరు ఒక కాలు ఇవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణ బిడ్డ ఇక్కడ నిలబడింది. రేపు పొద్దున ఆ ఉద్యమం మీద వచ్చినటువంటి పార్టీ ఒక అవకాశం వచ్చితే 4 ఓట్లు ఎక్కువ వచ్చినా గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఆ అవకాశాన్ని తృణీకరించి తెలంగాణ ఎంపీలని తెలంగాణ బిడ్డకి ఓటేయకుండా మీరు నిర్ణయం చేసి, తెలంగాణ ఎంపీలు వీళ్ళు, ఈ ఎంపీలకి వచ్చిన అవకాశాన్ని వాళ్ళకి ఓటేసే అవకాశం కూడా లేకుండా చేసి, కనీసం ఆత్మ ప్రబోధానుసారం ఓటేమన్న పిలుపు కూడా బీఆర్ఎస్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఈ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? సార్ నేనేమంటాను సార్, ఇప్పుడు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు సంబంధించి వారి వ్యక్తిత్వం మీద గానీ ఈ మధ్యకాలంలో వారి గురించి కృష్ణారావు గారు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. వారి వ్యక్తిత్వం పట్ల గానీ, వారి జీవన శైలి పట్ల గానీ, వారు వాదించిన తీర్పుల పట్ల గానీ మాకు ఎటువంటి దాంట్లో శశభిషలు లేవు సార్. ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ స్టాండ్ అనేది మాకు ఉండాలి సార్. వ్యక్తిగత అభిప్రాయం వేరు, ఒక పార్టీగా స్టాండ్ ని వ్యక్తపరచడం వేరు. ఇలా వారి యొక్క వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత అభిప్రాయం, వారు పనిచేసిన విధానం చూస్తే సార్ చాలా గొప్పగా అనిపించింది నాకు వాస్తవానికి. మనోహర్ పారికర్ ఏమో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, వారేమో ఇక్కడ జడ్జి, ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. మీరు మాకు ఏదైతే మాకు సంబంధించి మరి అస్సాం మన గోవా రాష్ట్రానికి మీరు రావాలి అని చెప్తే మీరు ముఖ్యమంత్రిని కూడా మీరు ఒకవేళ లోకాయుక్త పరిధిలోకి తెస్తే వస్తానని చెప్పిన లోకాయుక్త పరిధిలోకి తీసుకొస్తే నేను వస్తానంటే మనోహర్ పారికర్ భారతీయ జనతా పార్టీ ఉన్నారు, వారు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారికి ప్రోగ్రెసివ్ భావజాలంతో ఉన్న వ్యక్తి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకున్నప్పటికీ నేను కూడా ముఖ్యమంత్రి కూడా నన్ను విచారించవచ్చు అని చెప్పిన తర్వాతకి వారు పదవిలో ఉన్నారు, వారు పదవి నుంచి దిగిపోయినారు. అది సపరేట్ అంశం. ఆయన వ్యక్తిత్వం ఆ రోజు నేను చదివిన తర్వాతకి వారి పట్ల, వారి వ్యక్తిత్వం పట్ల మాకు గొప్ప అభిప్రాయం ఉంది కానీ సార్. కానీ ఇంకొక అంశం కూడా నేను చెప్తా ఉన్నా సార్, ఇవాళ రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోతుంటారు సార్. ప్రతిపక్షాలతో చర్చించదు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక కాలు ఇస్తాడు, అందరు రాండి అని అంటారు సార్. ఏం సార్ అది? అఖిల పక్షాలు ఉంటది, వాళ్ళకు పిలవాలి, వాళ్ళకు ఒక మండలిలో ఫ్లోర్ లీడర్ ఉంటారు, ఒక శాసనపక్ష నేత ఉంటాడు, ఒక ఎల్ఓపి ఉంటాడు. వీళ్ళందరినీ పిలవకుండా ఊకనే మీరు రాండి అంటే కాలిస్తే వచ్చేదానికి ఏమైనా ఇబ్బంది సార్? అదేమన్నా పద్ధతి సార్? ఇలా నేను అడుగుతున్నా సార్, సురేష్ రెడ్డి గారు పెట్టే ముందు భారతీయ జనతా పార్టీ కానీ మన ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఇక లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఒక తెలుగు వాడిని పెడతా ఉన్నాము,
మీరు రేపు బీఆర్ఎస్ గా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అనేటువంటి అంశాన్ని ఎప్పుడైనా మాతో చెప్పిర్రా, మాతో చర్చించారా? స్వయంగా ఖర్గే గారు ఫోన్లు చేసి అన్ని పార్టీల నాయకులతో మాట్లాడారు. పోటీ చేస్తున్న అభ్యర్థి మీకు అందరికి లేఖలు రాశారు. ఇక్కడ తెలంగాణ మేధావులు మొత్తం తెలంగాణలో కాస్త సోషలిస్ట్ భావజాలం ఉన్న మేధావులుగా తెలంగాణ ఉద్యమంతో పని ఉన్న వాళ్ళంతా హరగోపాల్ గారి దగ్గర నుంచి కోదండరావు గారి దగ్గర నుంచి పార్టీలకు అతీతంగా వీళ్ళంతా కూడా వీరికి మద్దతు పలకమని చెప్పి కోరినటువంటి పరిస్థితి అయినా మీరు తిరస్కరిస్తున్నారు. అది నా పాయింట్. లేదు సార్, నా పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు 100% వాళ్ళ అభ్యర్థిని పెట్టే ముందు గానీ తెలుగు వాళ్ళని పెడుతున్నామని చెప్పేసి ఎవరు చర్చించలేని అంశం స్పష్టంగా ఓడిపోయేదానికి సార్ నేను అంటున్నా సార్, మొదట కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా సార్, 700 సంబంధించినటువంటి 68 సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే ఇలా ఎన్డీఏ బలం 445 ఉన్నారు సార్. లోక్సభలో 304 ఉన్నారు, రాజ్యసభలో 141 మంది, మొత్తం 445 మంది ఉన్నారు. బీజేపీ పార్టీ గెలిచే అంశం మీద ఇవాళ ఎందుకు కిషోర్ రెడ్డి గారు తీసుకెళ్లి అక్కడ ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. ఎందుకు ఓడగొడుతుందో తెలుగు వాడిని తీసుకెళ్లి ఎందుకు ఓడగొడుతుందో అంటే అది కాదు సార్, ఆయన సుదర్శన్ రెడ్డి గారి కంటే మీకు ఎక్కువ తెలుసా? పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డికి కాదు బాలరాజు గారు, ఓడిపోతానని తెలిసి పోటీ చేసి దేశం అంతా తిరుగుతున్న సుదర్శన్ రెడ్డి గారికి లేని అభ్యంతరం బీఆర్ఎస్ కి దేనికి? 100% సార్, తెలుగు వాడిగా మాకు కూడా ఉంటది. ఎందుకు తిప్పుతా ఉన్నారు? నీలం సంజయ్ ఏ అవమానం చేస్తున్నారో మళ్ళీ అదే చేస్తా ఉన్నారు అనిపిస్తుంది నాకు. రైట్, ఓకే.